హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. 31 అక్టోబర్ 2025 ఎఫ్పిఓ కాన్క్లేవ్ 2025 ప్రారంభించిన కేంద్ర మంత్రి. ఇతను ఎక్కడ స్టార్ట్ చేశాడంటే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో ప్రారంభించారు. దేంతో అంటే జాతీయ ఎఫ్పిఓ కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24 రాష్ట్రాలు 140 జిల్లాల నుంచి 500కు పైగా రైతులు క్లస్టర్లో ఆధారిత వ్యాపార సంస్థలు వాళ్ళు పాల్గొన్నారు. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇది ఎఫ్పిఓ అంటే ఏంటంటే చిన్నకారు రైతులు ఉంటారు కదండి. ఆ చిన్నకారు రైతులు వాళ్ళు పండించిన పంటను ఎక్కువ రేట్లకు అమ్ముకోలేక చాలా నష్టపోయి ఉంటారు కదండి. వాళ్ళు పెట్టే పెట్టుబడులకే ఎక్కువ పెట్టింటారు, కానీ వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది, పెట్టుబడులే ఎక్కువ ఉంటాయి. అంటే కూలీలకు ఇవ్వడం కానీ వాళ్ళ అమౌంట్ అక్కడే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఒక 100 మంది కానీ 200 మంది కానీ వాళ్ళ అందరూ కలిసి ఒక ఎఫ్పిఓగా అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒక అతన్ని స్కిల్స్ బాగా మాట్లాడే అతన్ని ఒక మేనేజర్గా ఎంచుకుంటారంట. ఆ మేనేజర్గా ఎంచుకున్న అతనితోనే ఈ 200 మంది వాళ్ళు పండించిన పంటకు ఎరువులు కానీ మందులు కానీ కావాలనుకుంటే ఇతనితోనే వేరే సంస్థలతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఒక్కొక్క రైతు ఒక విధంగా ఒక రైతు మాట్లాడినప్పుడు అతనికి ఎక్కువనే ఇస్తారు. కానీ ఈ ఎఫ్పిఓని తీసుకున్నారు కదండి, ఇతను మాట్లాడే విధానంలో కానీ ఇతను మాట్లాడినప్పుడు వీళ్ళకి తక్కువకి ఇస్తారనమాట. తక్కువ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ రైతు పెట్టే అమౌంట్ చాలా తక్కువైపోతుంది కదండి. ఇప్పుడు అతనికి ఇక్కడ లాభమే వచ్చింది కదా. అలా ఎన్నుకున్న అతన్నే ఎఫ్పిఓ అంటారు. రైతులు నష్టపోకుండా ఒక మేనేజర్ని ఎన్నుకున్నప్పుడు ఇతను వీళ్ళు వ్యవసాయంలో ఎక్కువ అభివృద్ధి చెందడానికి, అంటే లాభాలు ఎక్కువ రావడానికి. నెక్స్ట్, దుబాయ్లో ఆసియా పసిఫిక్ సిటీస్ సమ్మిట్ 2025. దుబాయ్లో ఆసియా పసిఫిక్ సిటీస్ సమ్మిట్ 25 ఎప్పుడు అంటే దుబాయ్లో ఆసియా పసిఫిక్ సమ్మిట్ 2025 అక్టోబర్ 27 నుంచి 29 వరకు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఎక్కడంటే దక్షిణాసియా ప్రాంతంలో. ఇందులో 600కు పైగా నగరాల నుంచి 15,000 కంటే ఎక్కువ మంది అర్బన్ లీడర్స్, పాలసీ మేకర్స్, ఇన్నోవేటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతమంది అంటే 600కు పైగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే నగరాలను అభివృద్ధి చేయడము, వ్యాపారంలోను, మార్కెట్ రంగంలోను, భౌగోళికంగా జనాభా అంతరాంగాలను తగ్గించడానికి రవాణా నెట్వర్క్లను, డిజిటల్ మౌలిక సదుపాయాలను, కమ్యూనికేషన్స్, స్థలాలను, వాతావరణ ప్రభావాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఆర్థిక అస్థిరత నుంచి నగరాలను అభివృద్ధి చేయడానికి అన్నమాట. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. నాకు తెలిసిన చిన్న వేలో చెప్తున్నాను. దుబాయ్లో ఆసియా పసపస తింటుంది. దుబాయ్లో అంటే దుబాయ్లో ఆసియా పసపస అంటే
పసిఫిక్ పసిఫిక్ స అంటే సి అనుకున్నామండి. సిటీ సిటీ అంటే సమ్మిట్ 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 ఎక్కడంటే దక్షిణాసియా అంటే అంటే దా అనుకుంటే దక్షిణాసియా. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ క్లాంప్ పోస్టర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో. ఎక్కడంటే ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరంటే జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోయల్ శక్తి డాష్బోర్డ్, క్లాంప్ పోర్టల్ అనే 2 కీలక డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. కోయల్ శక్తి డాష్బోర్డ్, క్లాంప్ పోర్టల్ అనే 2 కీలక డిజిటల్ ప్లాట్ఫామ్. కోయల్ శక్తి అంటే ఇంతకుముందే ఒక వెనుక వీడియోలో చేశానండి. అందులో కోయల్ శక్తి గురించి చెప్పాను. కోయల్ శక్తి అంటే ఏంటంటే బొగ్గు గనులు బొగ్గు గురించి అండి. ఈ బొగ్గు గురించి ఇది కోయల్ శక్తి స్కీమ్ స్టార్ట్ చేశాడు కిషన్ రెడ్డి. బొగ్గు రంగంలో డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పారదర్శకతను సాధించడమే దీని లక్ష్యం. దేని రంగంలో అంటే బొగ్గు రంగంలో. నెక్స్ట్ ఓడిఐ డబ్ల్యూసీ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఛేదన. ఓడిఐ డబ్ల్యూసీ నాకౌట్ చరిత్రలో మహిళల పురుషుల వన్డే ప్రపంచ నాకౌట్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసి భారత మహిళల జట్టు రికార్డు సృష్టించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవరు మిగిలి ఉండగానే ఛేదించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మీద అన్నమాట. క్రికెట్లో ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచ ఫైనల్కు చేరగా ఆస్ట్రేలియా 15 మ్యాచ్ల విజయ పరంపరకు తెరపడింది. వన్డే ప్రపంచ కప్ నాకౌట్ దశలో దక్షిణాఫ్రికాపై 2015లో న్యూజిలాండ్ ఛేదించిన 299 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. దక్షిణాఫ్రికాపై 2015లో న్యూజిలాండ్ ఛేదించిన 299 పరుగులను కంటే భారత్ అధిగమించింది. అంటే రికార్డులు ఎక్కువ తెచ్చింది అన్నమాట. చూసేవాళ్ళు లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.